వెల్కమ్ టు సికేఆర్ఎస్ క్లబ్. సికేఆర్ఎస్ క్లబ్ అభిమానులకి ప్రేక్షకులకి అందరికీ రాధే రాధే అండి. మనం రోజు గోదాదేవి పాసురాలు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు 18వ పాసురంలోకి వచ్చాం. మనము 17 పాసురాలు ముగించుకొని 18వ పాసురంలోకి వచ్చామండి. రోజు పాసురాలు చూస్తున్నారా మీరు? అడుగుతున్నాను అనుకోవద్దు. మా సికేఆర్ఎస్ క్లబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాదాలు కూడా పెడుతున్నాము, మాకు చేతనైనంతలో నేను చేసి పెడుతున్నాను. మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం పాసురంలోకి వెళ్ళే లోపు గోదాదేవి తల్లి ఏం చెప్పారు అనేది చెప్పుకునే ముందు ఒక చిన్న భజన చెప్పుకొని ఆ తర్వాత పాసురంలోకి వివరణలోకి వెళదాం. ఓకేనా ఫ్రెండ్స్? శ్రీరామచరణం 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 భజే, శ్రీరామచరణం 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 భజే. వైదేహి రామం వైకుంఠధామం భూపాలచూడామణి, వైదేహి రామం వైకుంఠధామం భూపాలచూడామణి. ఆత్మాభిరామం ప్రభు సాయి నామం, ఆత్మాభిరామం ప్రభు సాయి రామం. శ్రీరామ శరణం భజే, శ్రీరామ శరణం భజే. శ్రీరామ శరణం శ్రీరామ చరణం శ్రీరామ చరణం భజే. వైదేహి రామం వైకుంఠధామం భూపాలచూడామణి. ఆత్మాభిరామం ప్రభు సాయి రామం, ఆత్మాభిరామం ప్రభు సాయి రామం. శ్రీరామ శరణం భజే, శ్రీరామ చరణం భజే. శ్రీరామ చరణం శ్రీరామ చరణం శ్రీరామ చరణం భజే. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. ఇప్పుడు భజన చెప్పుకున్నాం కదండి. మనం ఇప్పుడు పాసురంలోకి వెళదాము. ముందు కొంచెం వివరణ చెప్పుకొని ఆ తర్వాత పాసురంలోకి వెళదాం. మనం ఇంతకుముందు పాసురాల్లో అమ్మ గోదా తల్లి ఒక్కొక్క గోపికల్ని నిద్రలేపుతూ వచ్చారు. తర్వాత కృష్ణ పరమాత్మని, బలరాముల్ని, అలాగే నందమహారాజుని, యశోదమ్మని నిద్రలేపుతున్నారు. అలా నిద్రలేపుతున్నప్పుడు ముందు నందమహారాజుని నిద్రలేపారు. తర్వాత స్వామి నువ్వు అన్నీ ఇవ్వగలవాడవు, ఇక్కడ అందరికీ ధాన్యము, బట్టలు, ఆహార పదార్థాలు, కావాల్సినంత వరకు భోజనము, డబ్బులు అన్నీ ఇవ్వగలవాడవు నువ్వు. అందుకని చెప్పని నిన్ను నిద్రలేపుతున్నాము. ముందు నీ కొడుకు అయిన కృష్ణ పరమాత్మని, శ్రీకృష్ణుడిని నిద్రలేపండి, మేము వ్రతం చేసుకోవాలి, స్వామిని నాయకుడిగా మేము తీసుకెళ్తున్నాం పూజించుకోవడానికి అని చెప్పని అమ్మ ముందు నందమహారాజుని నిద్రలేపుతుంది. ఆ తర్వాత యశోదమ్మని, తర్వాత బలరాముణ్ణి, ఆ తర్వాత కృష్ణుడిని నిద్రలేపుతుంది అమ్మ. కానీ బలరాముడిని నిద్రలేపినప్పుడు ఆయన చెప్తారు, కృష్ణుడు ఇక్కడ లేడు, నీలాదేవి దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, కృష్ణుడు ఇక్కడ లేడని చెప్తాడు. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, నీలాదేవిని నిద్రలేపడానికి నీలాదేవి ఇంటికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ నీలాదేవిని నిద్రలేపడానికని వెళతారు. నీలాదేవి అంటే ప్రత్యేకంగా ఎవరో కాదండి, లక్ష్మీదేవినే నీలాదేవి అని కూడా చెప్తారనమాట. ఈ పాసురంలో మనకి మొదట్లో మనం తిరుప్పావై చదువుకునేటప్పుడు వస్తుంది, నీలాతుంగ స్తనగిరి తటీ సుప్తం ఉద్భోజ్య కృష్ణం పారార్జం త్వం శృతి శతశిర సిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సర్జనగళితం యాబలాత్కృత్య భుక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయే వాస్తు భూయ అని ఫస్ట్ మనకి తిరుప్పావై చదివేటప్పుడు మొదట్లోనే నీలాదేవిని ఎలా నిద్రలేపింది గోదా తల్లి అని చెప్పని చెప్తారనమాట ఇందులో. అలాగే నీలాదేవి దగ్గరికి వెళితే ఆమె లక్ష్మీదేవి రూపం, ఆమె కూడా పడుకొని ఉంటుందన్నమాట. స్వామిని సేవించుకోవడానికి ఆమె కూడా యోగ నిద్రలో ఉంటుంది, సేవించుకుంటూ. లక్ష్మీదేవి ఎలా అయితే పాలకడలిలో నుంచి ఉద్భవించిందో అమ్మ, పాలకడలిని చిలికినప్పుడు ఆ పాలకడలిలో నుంచి ముందు హలాహలము, తర్వాత
అన్నీ ఉశ్చైశ్రవం, ఐరావతము, తర్వాత చంద్రుడు, అలా ఒక్కొక్కటి వస్తాయన్నమాట. ఆ తర్వాత లక్ష్మీదేవి వస్తుంది అమ్మ పాలకడల్లో. ఆమె ఎట్లా వస్తుంది? తామర పువ్వులో నుంచి ఉద్భవిస్తుంది. ఆ తల్లి తామర పువ్వులో ఉండి ఉద్భవిస్తుంది. మనకి కనకదార స్తోత్రంలో చెబుతారు, అంబోర్హం జన్మగృహం భవత్యా వక్షస్థలం భర్తృగృహం మురారేహే కారుణ్య కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయరవిందం స్తువంతియే స్తుతిభిరమోహిరన్వహం త్రయీమయీం త్రిభువన మాతరం రమాం గుణాదిక గురుతర భాగ్య భాజిన అని. అట్లా అమ్మకేంటి ఫస్ట్ పెద్ద కమలంలో నుంచి అమ్మ ఉద్భవిస్తుంది, సముద్రంలో నుంచి, పాలకడల్లో నుంచి. ఆ తర్వాత ఆమె పాలకడలి ఆమె సొంత ఇల్లు పద్మం, కమలం ఆమె సొంత ఇల్లు అయినప్పుడు వక్షస్థలం, స్వామి వక్షస్థలం వచ్చేసి ఆమెకి పుట్టినిల్లు కాకుండా, అక్కడ పుట్టినిల్లు అయితే ఇది అత్తగారిల్లు అనమాట. స్వామి వక్షస్థలమే ఆమెకి నివాసం. అటువంటి నివాసంలో ఉన్నావు తల్లి నువ్వు. ఆ నివాసంలో ఉన్న తల్లివి మా వంక చూడు, నా హృదయ పద్మం అనే దాంట్లో కూడా వచ్చి నువ్వు నివసించు, నన్ను అనుగ్రహించు అని చెప్పని ఆదిశంకర్లు మనకి కనకధార స్తోత్రంలో చెప్పారనమాట. అట్లాగే వీళ్ళు కూడా వెళ్ళి అమ్మని నీలాదేవిని నిద్రలేపుతున్నారు. ఆమె పాలకడల్లో నుంచి పైకి ఉద్భవించినప్పుడు ఎదురుగుండా ఆమెకి అందరు దేవతలు, ఇంద్రుడు, అటువైపు రాక్షసులు, ఇటువైపు ఏమో త్రిమూర్తులు అందరూ కనిపిస్తారు. ఇంద్రాది దేవతలు అందరూ కనిపిస్తారు. ఆమె అంతమంది కనిపించినా కూడా ఆమె ఒకటేసారి వచ్చి విష్ణుమూర్తి పక్కన నిలబడతారట తల్లి జగన్మాత. ఎందుకంటే విష్ణు హృదయంలో ఉన్న ఆమె కాబట్టి ఆమెకి తన భర్త ఎవరు అనేది ఎంచుకోవాలనే అవసరం ఉండదు, కష్టపడాల్సిన అవసరం ఉండదు ఆమెకి. ఆమె భర్త లోకానికి మేలు చేసేవాడు, అటువంటి ఆయన ఆమె భర్తగా పొందాలి అనుకున్నదనమాట. మనకి భాగవతంలో పోతనామాచ్యులు ఒక పద్యం రూపంలో చెప్పారంటే అది మనం చెప్పుకుందాం ఇప్పుడు. అమర ముత్తైదువనై ఉండవచ్చును, వరుసకు సవతులెవ్వరును లేరు, వెలయంగా నశ్రాంతి విభవం ఈతని ఇల్లు, శృంగార చందన శీతలుండు, కలండెన్నడు శుద్ధ కారుణ్య మయమూర్తి, విమలుండు కదిసి సేవించవచ్చు, నెరినాడి తిరుగండు నిలకడ కలవాడు, సకల కార్యములందు జడతలేదు, సాధురక్షకుండు షడ్వర్గరహితుండు, నాథుండయ్యేని నడుపనోము, ఇతడ భర్తయనుచు నింతి సరోజాక్షు పుష్పదామకమును పూజ చేసే. అంటే సముద్రంలో నుంచి పైకి రాగానే ఆమె ఎదురుగుండా అందరూ దేవతలు, మునులు, ఋషులు అందరూ, అటువైపు రాక్షసులు, బలిచక్రవర్తి, రాక్షసులకు బలిచక్రవర్తి నాయకుడిగా ఉంటాడు, దేవతలకి ఇంద్రుడు నాయకుడిగా ఉంటాడు. అట్లా ఉండి వాళ్ళిద్దరూ పాలకడలిలో చిలికినప్పుడు ఐరావతం పర్వతాన్ని వేసి వాసుకి అనే సర్పాన్ని వేసి ఈ పాలకడలని చిలికినప్పుడు అందులో నుంచి ఉద్భవిస్తుంది అమ్మ. మేరు పర్వతాన్ని కవ్వంగా దీని సర్పాన్ని, వాసుకి అనే సర్పాన్ని తాడుగా పెట్టి వీళ్ళు చిలుకుతారు. అప్పుడు అమ్మ వచ్చి అందరూ ఉండంగా చూసి వచ్చి స్వామి దగ్గరికి వచ్చి స్వామి మెళ్ళో, విష్ణుమూర్తి మెళ్ళో మాల వేస్తుంది. ఆమె ఏమనుకుంటుందంటే అండి, నేనే ఇందులో మొదటి ముత్తైదువుని నేనే అవుతాను, అట్లాగే వరుసకు సవతులు ఎవరు లేరు, నాకు సవతులు ఎవరు లేరు అంటే ఇంకొక భార్య ఎవరు లేరు ఆమెకి, ఆయనకి స్వామికి. మళ్ళీ పెద్ద భవనం ఉంది ఆయనకి, అటువంటి భవనంలో నేను ఉండవచ్చు. శుద్ధ కారుణ్యమయ మూర్తి, ఎంతో దయగలవాడు. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఆయనకి దయా కారుణ్యం ఎక్కువ అని చెప్పని. గజేంద్ర మోక్షం ఇటువంటివన్నీ మనం ఉదాహరణలుగా చెప్పుకున్నాం ముందు పాసురాల్లో. అట్లాంటి దయగలవాడు, ఎటువంటి పనికైనా కూడాను బద్దగించని వాడు, ఏ పనైనా సరే ఆయన ధైర్యంగా చేస్తాడు స్వామి. అటువంటి వాడు సాధువులను రక్షిస్తాడు. ఎవరైనా వచ్చి మునులు, ఋషులు, సాధువులు ఎవరైనా వచ్చి అడిగితే శరణుజొచ్చితే వాళ్ళని రక్షిస్తాడు. అట్లాగే షడ్వర్గరహితుండు, ఎటువంటి భేషజాలు కానీ హరిషడ్వర్గాలు కానీ ఏవి అనేవి ఆయనకి అంటవన్నమాట. ఇటువంటి వాడు నా భర్త అయితే నాకేం కావాలి
అని చెప్పని అనుకుంటుంది అమ్మ. అమ్మే కాదండి, ప్రతి ఆడపిల్ల కూడాను మంచి లక్షణాలు ఉన్నవాడు, మంచివాడు, భర్తగా కావాలి, బాగా చూసుకుండేవాడు అని ప్రతి ఆడపిల్ల కూడా కోరుకుంటుంది. అట్లాగే సామాన్య స్త్రీలాగానే జగన్మాత అయిన లక్ష్మీదేవి కూడా కోరుకున్నదనమాట. వచ్చి స్వామి మెళ్ళలో మాల వేసి ఆయన్ని భర్తగా పొందుతుంది. ఇందులో కూడా అట్లాగే అమ్మ చెప్తున్నారనమాట, గోదా తల్లి ఇందులో ఏం చెప్తున్నారంటే, అటువంటి పురుషుడు ఉన్నవాడు, పురుషుడిని చేసుకున్న ఆమె ఆదిలక్ష్మి అయిన ఆమె పూర్ణుడు అని అర్థంట. అటువంటి స్త్రీని కలిగిన వాడు పరిపూర్ణుడైన పురుషుడు. ఎవరు ఇంకా ఆయన తప్పితే, భగవానుడు తప్పితే ఇంకెవరు ఉంటారు? ఆమె పరిపూర్ణమైన స్త్రీ, ఈయన పరిపూర్ణమైన పురుషుడు. జగత్తుకి వాళ్ళిద్దరే శివపార్వతులని చెప్తారు, తర్వాత లక్ష్మీనారాయణని చెబుతారు, సీతారాములని చెప్తారు. ఇట్లాగూ ఒక్కొక్కళ్ళని మనకి చెప్పుకొస్తారు పురాణాల్లో. అటువంటి ఉన్న హృదయం, సహృదయం గలవాడు ఈ కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మని మేము కూడా భగవానుడిగా కోరుకుంటున్నాము, మేము పూజించాలనుకుంటున్నాము, ఆచార్యుడిగా పొందాలనుకుంటున్నాము. దైవేత్య తస్మై జనకాత్మజాయై. జనకుడికి నువ్వు ఎట్లా కనిపించావో అమ్మా. హనుమంతుడు సుందరకాండలో స్వామి హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు అక్కడ ఆమెను అమ్మను వెతుకుతూ ఉంటాడు. వెతుకుతూ ఉన్నప్పుడు కూడా ఆయన అనుకుంటాట, అమ్మా నువ్వు జనక మహారాజుకైతే ఎట్లాగే నాగలు దున్నుతూ ఉన్నప్పుడు ఎట్లా కనిపించావో తల్లి నాగలికి తగిలి, అట్లాగే నాకు కూడా కనిపించు. నువ్వు కనిపించకపోతే నేను చూడలేను, నాకు అంత శక్తి లేదు అని చెప్పని రామాయణంలో సుందరకాండలో స్వామి సీతమ్మ తల్లిని అశోకవనంలో చూడటానికి వెళ్ళినప్పుడు స్వామి దండం పెట్టుకుంటారు, ఆంజనేయ స్వామి. వీళ్ళు కూడా అట్లాగే నీలాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను కృష్ణ పరమాత్మని మేము కనుక్కోలేము, నీ దగ్గరికి వచ్చాం, నువ్వు వచ్చి మాకు కృష్ణ పరమాత్మని చూపించు, నీ దగ్గర ఉన్నట్ట బలరాముడు చెప్పాడు మాకు. కోలైపీడనం అనే ఏనుగుని, ముష్టిగా చాణూరుల్ని, కంసుడిని, వీళ్ళందరినీ రాక్షసులను అందరినీ చంపి స్వామి వచ్చి అలిసిపోయి నీ దగ్గర ఉన్నాడు అని చెప్పని, పడుకుని నిద్రపోతున్నాడు అని చెప్పని నాకు బలరామమూర్తి చెప్పారు. నువ్వు లేచి వచ్చి మమ్మల్ని అనుగ్రహించు తల్లి, స్వామిని లేపు అని చెప్పని గోదా తల్లి ఈ పాసురంలో చెప్పారు. మనం ఈ పాసురంలోకి వెళ్ళి చదువుకొని తర్వాత పాసుర వివరణలోకి వెళదాం. ఈరోజు మనం 18వ పాసురం చెప్పుకుంటున్నాం. ஒன்று மதகளித்தோ நாடாத தோல்வழியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடைத்திருவாய் வந்தெங்கும் கோஷய அத்தன்னன்கான் மாதவின் பந்தல் மேல் மல்கால் குயிலினங்கள் கூவின்கான் வந்தார் விரலி உன்மைத்துன் பேர்பாட செந்தாமரக்கையல் சிறார் வளையொழிப்ப வந்து திரவாய் மகிழ்ந்தேலோ ரெம்பாவாய் ஆண்டாள் తిరువరిగళే శరణం శరణం. గోదా తల్లి ఇందులో ఏం చెప్తున్నారంటేనండి, వివరం మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కృష్ణ పరమాత్మని నిద్రలేపటానికి నీలాదేవి దగ్గరికి వచ్చారు అని చెప్పని. నీలా సూక్తం కూడా మనకి పంచసూక్తాల్లో భూసూక్తం, పురుష సూక్తం, స్త్రీ సూక్తం, నీలా సూక్తం, ఇట్లా అన్ని సూక్తాలు ఉన్నాయన్నమాట. మంజు సూక్తం, ఇట్లా కొన్ని చాలా సూక్తాలు ఉన్నాయి. వాటిల్లో నీలా సూక్తం కూడా ఉన్నది. అట్లాగే నీలాదేవిని లేపి ఆ అమ్మ ద్వారా వీళ్ళు స్వామిని అనుగ్రహం పొందాలి అని అనుకుంటున్నారన్నమాట. ఆమె చెబుతున్నారు ఆమెకి, అమ్మ కోకిలలు కూస్తున్నాయి బయట, మళ్ళీ మొత్తం తలుపులు అందరూ తీసి వీళ్ళు తిరుగుతున్నారు, బండ్లు అటు ఇటు తిరుగుతున్నాయి, ఎడ్ల బండ్లు. ఎందుకు? వాళ్ళు పనులకు వెళ్తారు కదా పొద్దున్నే లేచి, అట్లా బండ్లు తిరుగుతున్నాయి. ఇటువంటి శబ్దాలన్నీ వస్తున్నాయి అమ్మ. మనం ముందు పాసురాల్లో చెప్పుకున్నాం, నగర సంకీర్తనలు, గుడి గంటలు, మళ్ళా గుళ్ళో ఉన్న నాదాలు, పాటలు, అట్లా మళ్ళీ ముత్తైదువుల పొద్దున్నే లేచి వాళ్ళు మజ్జిగ చిలికేవి,
ఇట్లా అన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి. గోపికల్లారా లేవండి అని చెప్పని అమ్మ మనకు మొదటి పాసురాల్లో చెప్పారు గోదా తల్లి. అటువంటి శబ్దాలే వస్తున్నాయమ్మా, నువ్వు కూడా వచ్చి తలుపు తెరిచి మాకు అనుగ్రహించు మమ్మల్ని అని చెప్పని లోకేశ్వరి జగన్మాత అయిన నీలాదేవిని వీళ్ళు పిలుస్తున్నారు. ఇట్లా పిలిచే వాటిల్లో దీంట్లోనే అమ్మ మనకి 30 పాసురాలని మనకి అందించారనమాట. అటువంటి 30 పాసురాలు మనం చదువుకోమని చెప్పని అమ్మ ఇచ్చారు. లోపల సాత్వికమైన గుణాలు ఉండి నిర్మలంగా ఉంటే మనసులోకి భగవంతుడు వెళ్ళి అనుగ్రహిస్తాడు అని చెప్పని మనం చెప్పుకున్నాం. మనం ఇప్పుడు ఏదన్నా విత్తనాలవి నాటాలి అనుకోండి, మంచి సారవంతమైన భూమి, మంచి బాగా పండే భూమి ఎంచుకుంటాం మనం. లేదు మనకి అన్ని ఎరువులు అవి ఇవి అన్నీ వేసుకొని భూమిని ముందు సారవంతంగా చేసుకొని ఆ తర్వాత మనం విత్తనాలు వేసుకుంటాం, మంచి పంట రావాలి అని అంటే. అట్లాగే మన మనసు అనే భూమిని మీరు బాగా దాన్ని సాధన ద్వారా మీరు దాన్ని దున్నుకోండి. అమ్మాయి ఈ పాసురంలో చెప్తున్నారు, సాధన ద్వారా మీరు ఈ మనసు అనే భూమిని దున్నుకొని ఆ తర్వాత ఈ పాసురాలు అనే విత్తనాలను మీ మనసులో వేసుకోండి. అలా వేసుకున్నప్పుడు భగవానుడి అనుగ్రహం అనే మొక్కలు మొలుస్తాయి. అమ్మ చూడండి ఎంత అందంగా వివరించారో మనకి. అట్లాంటి విత్తనాలు వేస్తే మనకి సారవంతమైన మొక్కలు ఎట్లా వస్తాయో భగవానుడి అనుగ్రహం అనే మొలకలు కూడా ప్రతి ఒక్క జీవికి మనుషుడికి మనసులో కూడాను అటువంటి మొలకలు వస్తాయి. వాటి వల్ల మీరు కృతార్థులవుతారు, మీ జన్మ సఫలమవుతుంది. మానవ జన్మ అనేది ఎంతో ముఖ్యమైంది అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట. అప్పుడు ఆనందం అనే పంట పుష్కలంగా పండుతుంది మనకి. అమ్మ పరస్పరం కృష్ణుడితో మానవులంతా పరస్పరం ప్రేమానురాగాలతో ఉండి ఆయనతో సన్నిహితంగా ఉండి ఆయన్ని ఎలా సేవించాలో మనకి తర్వాత పాసురాల్లో స్వామిని ఎలా సేవించాలో కూడా మనకి అమ్మ వివరించారు. అట్లా ఏమని ప్రార్థించాలో అనేది గోదా తల్లి మనకి ఇందులో ఆండాళ్ళ తల్లి వివరించారనమాట. నందుడు ఆచార్యుడైతే యశోదమ్మ తల్లి నారాయణ షడశాక్షరి మంత్రంట. మనం చెప్పుకున్నాం షోడశాక్షరి మంత్రం, అష్టాక్షరి మంత్రం, అట్లా మంత్రాలు ఉంటాయి కదా. ఇందులో యశోదమ్మ తల్లి ఏంటి నారాయణాక్షరి మంత్రంట. ఓం నమో నారాయణాయ అని మనం అష్టాక్షరి మంత్రం ఉందని మనం చెప్పుకున్నాం కదా. అట్లాగే ఈమె కూడా చెప్తున్నారనమాట. కృష్ణుడు మంత్రార్థమైన సర్వేశ్వర తత్వం, ఆయనే మొత్తం జగత్తు అన్నటికీ మూలం కాబట్టి ఆయన సర్వేశ్వర తత్వము. బలరాముడు భగవాన్ని సేవించే నిత్య సూత్రధారి. ఆయన బలరాముడు మనకు త్రేతాయుగంలో వచ్చేసరికి రాముల వారు విష్ణుమూర్తి రాముల వారి అవతారం ఎత్తితే లక్ష్మణస్వామి అదే శేషుడు లక్ష్మణస్వామి అవతారం ఎత్తాడని చెప్పుకున్నాం. ఆ యుగంలో అలా అయినప్పుడు ఈ ద్వాపర యుగంలోకి వచ్చేసరికి బలరాముడికి ఆ యుగంలో నాకు సేవ చేసి నువ్వు కష్టపడిపోయి అలిసిపోయినావు, అందుకని నువ్వు అన్నగా రా, నేను తమ్ముడుగా వస్తాను అని చెప్పని కృష్ణ పరమాత్మ రూపంలో స్వామి తమ్ముడిగా వచ్చాడు. అదే బలరాముడిగా ఆదిశేషుడు వచ్చారని చెప్పని మనకి చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు బలరాముడిగా వచ్చారు కాబట్టి ఆయన అన్నయ్య చెప్పినట్టు కృష్ణ పరమాత్మ ఇందులో వింటాడనమాట. ఎక్కడ దొరకడు మీకు కృష్ణుడు, ఎక్కడ దొరకడు, అల్లరివాడు, అందరిళ్ళు తిరుగుతూ ఉంటాడు. మీరు ఎక్కడ దొరుకుతారో వెళ్ళి మీరు చూసుకొని వెతుక్కోండి అని చెప్పాట బలరాముడు. మరి అన్నయ్యకు తమ్ముడి సంగతి అన్నయ్య కంటే కూడా ఎవరికి తెలుస్తుంది చెప్పండి. ఆయన చేసే అల్లరి చిలిపి చేష్టలు అన్నీను మన తింటున్నాడు అని వచ్చి యశోదమ్మకు చెబితే యశోదమ్మ వెళ్ళి అడుగుతుంది కదా. అది కూడా మనం వెనకటి పాస్త్రాల్లో చెప్పుకున్నాం. అట్లాగే అన్నయ్యకి అల్లరి, తమ్ముడు చేసే అల్లరి అన్నయ్యకు తెలుస్తుంది. స్వామి ఇక్కడ లేడు, మీరు వెళ్ళి నీలాదేవి ఇంట్లో ఉన్నాడు, వెళ్ళి చూసుకొని తెచ్చుకోండి. ఆయనకి మీరు మొక్కి, స్వామికి కృష్ణ పరమాత్మకి మొక్కి మీరు నిదానంగా బతిమాలుకొని బామాలుకొని అన్నీ ఆయనకి వాళ్ళు పట్టుకుంటారో ఏం చేస్తారో అది మీరు చేసి ఆయన్ని తీసుకొచ్చుకొని మీకు పూజకి తెచ్చుకోండి అని చెప్పని బలరాముడు ఇందులో చెప్పాడనమాట. అట్లా గోదా తల్లి ఇందులో వెళ్ళి నీలాదేవిని బతిమాలుకొని తెచ్చుకున్నది. ఆమెంటి పడుకొని ఉన్నదని చెప్పుకున్నాం కదా. తలుపు ముందు నించోని పిలుస్తున్నారు ఆమెని. గోదా తల్లి అందరూ గోపికలందరూను ఆమెను పిలుస్తున్నారు. ఏమని, అమ్మా నువ్వు రా, నీలాదేవి నువ్వు రా, వచ్చి తలుపు తీ, నీ గలగల గాజుల ధ్వనులతోటి
మాకు తలుపులు తెరువు ప్రేమతోటి. నీ సౌందర్యం చూస్తేనే మాకు ఆకలిపోతుంది. నీ గాజుల సవ్వడి వింటేనే మాకు మేము చేసిన ఉపవాసం యొక్క నీరసము, ఆ దీక్ష అనేవి పోతాయి. మేము నీ పేరు జపిస్తేనే మా నాలుక అనేది పవిత్రమవుతుందమ్మా. ఇటు వచ్చి నువ్వు తలుపు తీయి. నువ్వు బంతిని చేతబట్టుకొని చక్కగా కృష్ణ పరమాత్మతో ఆడుకుంటూ చక్కగా నువ్వు ఆనందంగా యోగంలో ఉన్నావు. నువ్వు అటువంటి యోగ నిద్ర నుంచి నువ్వు బయటకు వచ్చి మమ్మల్ని అనుగ్రహించు. నువ్వు అటువైపు తలుపు తాకితే, మేము ఇటువైపు తలుపు తాకితే మాకు మనసుకు హాయిగా ఉంటుంది. నీ యొక్క చెయ్యి తగులుతూ ఉంటేనే మాలో ఉన్న దోషాలు, మేము ఏదైనా కష్టపడిన కష్టము, ఇన్ని రోజులు తిరిగి అందరినీ పిలుచుకున్న కష్టము అన్నీ పోతాయి అని చెప్పని గోదా తల్లి ఈ పాసురంలో నీలాదేవిని నిద్రలేపుతున్నారనమాట. అలా నిద్రలేపి ఈ పాసురం మనకి అందించారు గోదా తల్లి. నేను మీకు విన్నవించుకున్నాను. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే. உந்துமதகளிற்றன் ஓடாத தோள்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடதிரவாய் வந்தெங்கும் கோழி அழைத்தனகான் மாதவிப் பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மை துணன் பேர் பாட செந்தாமரை கையால் ஷீரார் வளையொழிப்ப வந்து திரவாய் மகிழ்ந்தேலோரெம்பாவாய்.